అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసలు ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేశారు? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చాలా మంచి బుద్ధి చెప్పాను. అప్పుడు నా మసూద్ అజర్ ఆయన ఏమన్నారు, నేను దీని పగ ఖచ్చితంగా తీసుకుంటాను. అంటే మే నుంచి ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుంది. ఒక దేశం నేషనల్ క్యాపిటల్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అంటే అది ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళిపోతుంది. అండ్ మెసేజ్ ఏంటి అంటే ఇది ఓన్లీ టెర్రరిస్ట్ యాంగిలే కాకుండా మనల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీయాలి. అదే ఒకప్పట్లో టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇండియాలోనే టెర్రరిస్టులు తయారవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వైట్ కాలర్ టెర్రరిజం చేస్తున్నారు. హర్యానాలో అరౌండ్ 2900 kgs వీళ్ళు అమోనియం నైట్రేట్ ని ఏ రోజైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. అండ్ ఈ మనిషి ఎవరైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేశారో ఇతను హర్యానా నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు. అంటే చదువు చెప్పే ఒక సంస్థ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక చోటు ఇస్తుంది అంటే ఆ దేశానికి ఎంత చెడ్డ పేరు. ఈ ఢిల్లీలో ఏ రోజైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఇది దీపావళి రోజు చెయ్యాలి అని ఆలోచన. అది ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయిందంటే అటాక్ ముందు 1 or 2 days ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఒక 2 hours ఫ్లైట్స్ అనేవి ఎగరలేదు అని విన్నాము. 2 days ముందే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా యాక్ట్ కానీ అక్కడ జరుగుండొచ్చా? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 hours ఫ్లైట్స్ ఎందుకు ఆపేశారంటే ఈ సైబర్ అటాక్లో ఎయిర్ క్రాఫ్ట్కి GPS సిగ్నల్ ఏదైతే వస్తుందో దాన్ని ట్యాంపర్ చేశారు. అంటే ఒక పైలట్కి సిగ్నల్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్ సిగ్నల్ అని కనిపిస్తుంది, కానీ అది తప్పు సిగ్నల్. సో ఇలా టెక్నాలజీ పెరిగే కొద్దీ టెర్రరిజం కూడా ఇన్ని రూపురేఖలు చేసుకుంటుంటే హౌ కెన్ వి సర్వైవ్? టెక్నాలజీ బ్లెస్సింగ్ తీసుకొస్తుంది, టెక్నాలజీ శాపం కూడా తీసుకొస్తుంది. ఇంకో ముస్లిం డాక్టర్ ఇంకొక డాక్టర్తో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాస్టర్ సీడ్స్ నుంచి రైసిన్ RICIN అనే పాయిజన్ తయారు చేస్తారు. దీనికి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉండదు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే మన గుడిలో పెట్టే ప్రసాదంలో దీన్ని కలపాలి అండ్ మన వాటర్ బాడీస్ ఉంటాయి కదా వాటిలో దీన్ని కలిపేయాలి. హలో ఎవ్రీవన్, ఇవాళ పాడ్కాస్ట్ ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి. ఎందుకంటే ఢిల్లీ టెర్రర్ అటాక్ జరిగింది, అందరికీ తెలుసు. అండ్ కంటిన్యూస్గా ఇటువంటి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి ఇండియాలో గత 1 year నుంచి చూసుకున్నట్లయితే. సో అసలు నిజంగా టెర్రరిస్టులు అనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు యాజ్ ఏ ఇండియన్గా యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నాయి, దీని వెనకాల టెర్రర్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలా ఇది స్టార్ట్ అవుతుంది అండ్ స్లీపర్ సెల్స్ అంటే ఏంటి, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు అబౌట్ టెర్రరిజం కావచ్చు, అబౌట్ అవర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, ఈ పాడ్కాస్ట్లో మనకు ఎక్స్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబ్రాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. స్వామి శరణం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో టెర్రర్ అటాక్ జరిగింది అండ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇంక ఇవి ఎప్పటిదాకా కంటిన్యూ అయితే అసలు ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేశారు? టెర్రరిజం అనేది దానికి అంతు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం యుద్ధం 10 రోజులు 20 రోజులు నెల రోజులు దాని తర్వాత ముగిసిపోతుంది. కానీ టెర్రరిజం అనేది ఎప్పటికీ ముగించదు. సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మనము ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చాలా మంచి బుద్ధి చెప్పాం కదా. అప్పుడు జైషే మొహమ్మద్ లీడర్ ఏమన్నాడు, మౌలానా మసూద్ అజర్ ఆయన ఏమన్నారు, నేను దీని పగ ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి. అంటే మే నుంచి ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుంది. ఎలా మనకు జరిగిన నష్టానికి మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అంటే. కాకపోతే ఇప్పుడు టెర్రరిజం డైమెన్షన్స్ మారిపోయాయి. ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబు పేల్చుడు లేదా అక్కడి నుంచి టెర్రరిస్టులు రావడము, వాళ్ళని ట్రైన్ చేసి ఆయుధాలు ఇచ్చి మన దగ్గర పంపించడము. ఇప్పుడు అలా లేదు. మన భారతీయులనే వీళ్ళు మైండ్ని క్యాప్చర్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్లా మారుస్తున్నారు. ఈ టెర్రరిస్ట్లని తయారు చేసే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు అంటే ఇంత మారణహోమం చేయాలి, ఒక మనిషిని చంపాలి అని ఒక మనిషికి ఇంకో మనిషి ఎలా చెప్పగలుగుతుంది? కొందరిది స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది, కొందరిది వీక్ మైండ్ సెట్ ఉంటుంది. వీక్ మైండ్ సెట్ ఉండే వాళ్ళని మనము మ్యానిపులేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీలో, ఇప్పుడు ప్రస్తుతం ఇస్లామిక్ కమ్యూనిటీలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలో వీక్ మైండ్ సెట్ ఎవరిది కనిపెట్టుకుంటారు. ఆ వీక్ మైండ్ సెట్ని పట్టుకొని ఆ మనిషిని వాళ్ళు ఇంకా మెంటలీ మొత్తం మ్యానిపులేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ మ్యానిపులేషన్ ప్రాసెస్లో ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్స్ని ఒక రాంగ్ అప్రోచ్తో చెప్తూ మనకి ఇంత హాని జరిగింది, పాస్ట్లో మనకు అన్యాయం జరిగింది, న్యాయం చేసే బాధ్యత నీదే అన్నట్టుగా మైండ్ మ్యానిపులేషన్ జరుగుతుంది.
దాంతో పాటు వెపన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు జరిగిన తర్వాత ఇండియాకి పంపించి టెర్రరిజం చేయమని చెప్తారు. మరి మనం ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల మొత్తం ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇంక ఇది సర్కిల్ విషయస్గా జరుగుతూనే ఉంటుందా? 100% మ్యామ్. ఎందుకంటే పాకిస్తాన్ భూమి పైన చివరాఖరి టెర్రరిస్ట్ బ్రతికున్నంత వరకు ఇలా టెర్రరిస్ట్ అటాక్లు ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి. ఢిల్లీలో జరగచ్చు, జేఎండ్కేలో జరగచ్చు, హైదరాబాద్లో జరగచ్చు, గుజరాత్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అంటే ఒకప్పుడు ఎలా అంటే మ్యామ్ బార్డర్ ఏరియాస్లో ఎక్కువ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగాయి. కానీ ఇప్పుడు ఢిల్లీలో అటాక్ జరిగింది. 2011 తర్వాత మొదటిసారి ఢిల్లీలో అటాక్ జరిగింది. మనం ఫ్యాక్ట్స్ తీసుకుంటే కనుక 1997 నుంచి 2011 వరకు ఢిల్లీలో 8 సార్లు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. కానీ 2011 నుంచి 2025 ఈ 14 ఇయర్స్ గ్యాప్లో మొదటిసారి జరిగింది. దానికి గల రీజన్ ఏంటి అంటే మ్యామ్ ఎలా అవుతుందంటే ఇంటర్నేషనల్ మీడియా ఎలా చూస్తుందో దీన్ని అర్థం చేసుకోండి. ఒక దేశం నేషనల్ క్యాపిటల్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అంటే అది ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళిపోతుంది. అండ్ మెసేజ్ ఏంటి అంటే ఇండియా ఈజ్ నాట్ ఏ సేఫ్ కంట్రీ. ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా వింటర్స్లో టూరిజంని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ టూరిజం దెబ్బతినాలి అంటే ఇలాంటి టెర్రరిస్ట్ యాక్ట్ జరగాలి. జేఎండ్కేలో ఏం చేశారు, సమ్మర్లో అటాక్ చేశారు. జస్ట్ సమ్మర్ రాబోతుంది, ఎందుకంటే అక్కడ అంత ఐస్ ప్రాంతం కాబట్టి అందరూ టూరిజంకి వెళ్తారు. ఇప్పుడు టూరిజంకి ఢిల్లీ ఆ సరౌండింగ్ ఏరియాస్కి వెళ్తారు. సో ఇప్పుడు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి, టూరిజం అంతా స్క్రాప్ అయిపోతుంది. అదే కాదు, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వస్తుందో డెవలప్మెంట్ కోసము ఒక దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతూ ఉంటే ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రాదు. సో ఇది ఓన్లీ టెర్రరిస్ట్ యాంగిలే కాకుండా మనల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో చేస్తుంది ఈ టెర్రరిజం. అదే ఒకప్పట్లో టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇండియాలోనే టెర్రరిస్టులు తయారవుతున్నారు. దీనికి అంటే సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? సిస్టమిక్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటానంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైట్ కాలర్ టెర్రరిజం చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఒక పేద కుటుంబంలో ఒక యూత్ని పట్టుకొని వాళ్ళ ఇంట్లో 10-20 లక్షలు డబ్బులు ఇచ్చి వాడిని తీసుకెళ్ళి ఇండాక్ట్రినేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధం ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు దొరికిపోతున్నారు. పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వీళ్ళు యూత్ పిల్లలు పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ రాయించేస్తారు. ఆ మిస్సింగ్ కంప్లైంట్తో ట్రాక్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ జైషే మొహమ్మద్ కానీ లష్కర్-ఏ తైబా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ పట్టు ప్రాణాలు పోసే డాక్టర్స్ ప్రాణాలు తీసేలా ఉంటే ఇంకా ఏంటి అసలు? ఇంక దారి లేదు. మనం ఎలా ఉంటుందంటే సమాజంలో డాక్టర్ అనగానే ఎవరికి అనుమానం రాదు. సో ఆ డాక్టర్ మన ముందు తిరుగుతూ ఉంటాడు, మనతో కలిసి ఉంటాడు, మనతో భోజనం చేస్తాడు, మనతో పని చేస్తాడు, మనతోని అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ చేస్తాడు. బట్ ఇందాక వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. డాక్టర్స్కి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి కదా, ఉంటుంది కదా. అంటే స్ట్రాంగ్ అండ్ వీక్ ఎలా అంటే మ్యామ్ యాంటీ ఇండియా స్ట్రాంగ్ మైండ్ సెట్. వీళ్ళు ఎలా పట్టుకుంటారంటే మ్యామ్ మీకు ఐఎస్ఐఎస్ అని ఒక సంస్థ ఉంది మ్యామ్. వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఫేస్బుక్లోనో ఇన్స్టాలో, దానికి కొంతమంది లైక్ చేస్తారు. సో వీళ్ళకి ఏం ఐడెంటిఫై అయిపోద్ది, 10 లక్షల మంది చూశారు, 1000 మంది లైక్ చేశారు అంటే 1000 మందికి నేను పంపించిన వీడియో నచ్చింది అండ్ వాళ్ళు కూడా నా ఒపీనియన్తో సహకరిస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ వీడియో ఆ 1000 మందికే వెళ్తుంది, ఐడెంటిఫై చేసి వాళ్ళ మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆ 1000 మందిలో సెకండ్ వీడియోకి 100 మంది సెలెక్ట్ చేశారు, లైక్ చేశారు అనుకుందాం. ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ లెవెల్ 100, 50, 20, 10 అలా ఆ 1% ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. టెక్నాలజీ టెర్రరిజం లాగా ఉంది. టెక్నాలజీని వాడే వీళ్ళు టెర్రరిజం చేస్తున్నారు. అప్పుడు ఆ 1% డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేను 10 మందికి వెళ్ళాను, ఐ ఐడెంటిఫైడ్ 10 people హూ ఆర్ లైకింగ్ మై వీడియోస్ ఆర్ నా ఐడియాలజీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ 10 మందిలో 8 మంది కామన్ పీపుల్, 2 మాత్రం అందులో ఒక డాక్టర్ ఒక లాయర్ అనుకుందాం. అండ్ డాక్టర్ ఒక లాయర్ అనగానే పోలీస్ వాళ్ళకి అనుమానం రాదు కదా. సో ఐ స్టార్ట్ కల్టివేటింగ్ ద డాక్టర్. అప్పుడు ఆ డాక్టర్ మనం అనుకున్న పనులన్నీ చేస్తాం.